ఎస్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఈ ఈ వీడియోలో బిట్కాయిన్ బిట్కాయిన్లో ఒక క్యాండిల్ వైజ్గా ఒక స్ట్రాటజీ టైప్ ఒకటి చూద్దాము. చాలా పవర్ఫుల్. మీరు కావాలంటే మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. క్యాండిల్కి నేను చెప్పే క్యాండిల్కి ప్రతి ఒక్క క్యాండిల్ తీసుకుంటూ అలా ఎవ్రీడే క్యాండిల్ తీసుకుంటూ ట్రేడు మీరు నార్మల్ పేపర్ ట్రేడ్ చేయండి. కావాలంటే ఒక 2-3 రోజులు చేస్తే మీకే అర్థమైపోతుంది. లేదంటే పొజిషన్ టూల్ తోటి, షార్ట్ టూల్ తోటి, లాంగ్ టూల్ తోటి అబ్జర్వ్ చేయండి. మీకు కావాలంటే మీకే అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరే చెప్తారు. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకసారి చూద్దాం ఏ రకంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఆ క్యాండిల్ ఏంటనేది చూద్దాం. బిట్కాయిన్లో 1 అవర్ టైం ఫ్రేమ్ వచ్చి 1 అవర్ అంతే. ఆ 1 అవర్ టైం ఫ్రేమ్ని గమనిస్తూ ఎంట్రీ తీసుకోవచ్చు. 1 అవర్లోనే టార్గెట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఈ ఈ టైం ఫ్రేమ్లోనే ఫామ్ అవుతాయి టోటల్గా. అవన్నీ కూడా చూద్దాం ఏ రకంగా ఉందో. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ నడుస్తుంది ఈరోజు 8 నవంబర్. ఓకే, క్యాండిల్ ఏ క్యాండిల్ అంటే 1730 క్యాండిల్కి మార్క్ చేసుకోవాలి. అంతే సింపుల్. ఇంకా వేరే ఏమీ చేయొద్దు. ఇంకా 1730 టైం వచ్చి 1730 దీంట్లో చూపిస్తుంది. అంటే మనకు నార్మల్ టైం వచ్చేసి 5:30. 1730 అంటే అంతే కదా, 12, 5, 17:30. 5:30 క్యాండిల్కి 1 అవర్లో హైలోను మార్క్ చేసుకోవాలి. ఓకే, అది అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. దీనికి ఇప్పుడు మార్క్ చేశాను నేను. అంతకు ముందు, దీనికంటే ముందు రోజు ఎక్కడ ఉంది చూసుకుంటురండి మీరే. ఓకే, ఇక్కడ ఉంది 7th రోజు. ఇది ఈ రెడ్ క్యాండిల్ 1730కి ఐలోకి మార్క్ చేశాను నేను. విత్ కలర్ తోటి ఫిల్ చేశాను. ఇది సపోర్ట్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా డౌన్ సైడ్లో ఉంది కనుక. దీనికంటే ముందు ఏముంది, ఎక్కడ ఉంది? 1730 ఇక్కడ ఉంది. ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది సింపుల్ చాలా. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? ఈ రెసిస్టెన్స్ కింద ఉంది. దీనికంటే ముందు రోజు ఇంకా చూద్దాం. అట్లాగే ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. నేను ఆల్రెడీ తీసి పెట్టాను కనుక మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇది అంటే మీకు ఇది గడిచిన మార్కెట్ కనుక మీకు ఇలా కనపడుతుంది. ఒకసారి బ్యాక్కి వెళ్దాం. ఓకే, ఇది ప్రజెంట్ రెసిస్టెంట్గా పనిచేసింది ఇప్పుడున్న మార్కెట్కి. ఓకే, దీన్ని కూడా రెడ్ చేశాను. ఒకవేళ ఇది ఈ బ్రేక్ చేస్తేనే మనకి మేజర్గా లాంగ్గా వెళ్తుంది అనమాట. ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది కదా అప్పుడు. ఓకే, ఇది కూడా రెసిస్టెన్స్ కిందనే అవుతుంది. ఒక్కొక్కటి ఫామ్ అవుతుంది చూడండి. మనము రివర్స్లో చూస్తున్నాం కనుక మనకు అలాగే అర్థమవుతుంది. ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం, ఇంకొంచెం బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి. అయితే ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఈ 1730 క్యాండిల్కి హైలోకి మార్క్ చేసుకున్న తర్వాత ఎటు సైడు మనకు ఒక క్యాండిల్ బ్రేక్ అవుతుందో అటు సైడు మనం పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే ఎక్స్పైరీ అయిపోయేంత వరకు కూడా, లేదంటే మనకి ఒక స్వింగ్ క్రియేట్ అయ్యేంత వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది గమనిద్దాం ఒకసారి ఎట్లా తీసుకోవాలనేది. 1730 క్యాండిల్కి ఇక్కడ నేను హైలోకి మార్క్ చేశాను. ఇది అక్టోబర్ 28 డేట్. ఓకే, ఇది మార్క్ చేసిన తర్వాత ఒక క్యాండిల్ పైన క్లోజ్ అయింది. మరి ఎంట్రీ పైకి ఎందుకు తీసుకోలేదు? తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆ తర్వాత మనకి ఇంకొక అంతకు ముందు రోజుది ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఇది 28 డేట్ది. 27th డేటు 1730కి ఒకసారి చూద్దాం. 27కి 1730 1630 1730. ఓకే, ఇది 1730కి ఈరోజు కూడా ఏం జరిగింది చూడండి. 1730కి ఇక్కడ 27కి ఇక్కడ కింద బ్రేక్ ఇచ్చింది, ఇవ్వలేదు. ఇక్కడ బ్రేక్ ఇచ్చిందా? ఇది విక్ లోపల ఇచ్చింది. దీని కింద బ్రేక్ ఇచ్చినాకనే మళ్ళీ మనకి డౌన్ సైడ్ చూడాలి. ఒకవేళ ఇక్కడ పైన బ్రేక్ ఇచ్చింది అనుకుందాం. పైన బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా ఎంట్రీ పైకి ఇది స్ట్రాంగ్గా బ్రేక్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఇక్కడ స్ట్రాంగ్గా బ్రేక్ కావాలి. ఇట్లా బ్రేక్ కావాలి.
ఇట్లా బ్రేక్ అయిన తర్వాత కూడా మనం ఎంట్రీ ఇక్కడ ఎందుకు తీసుకోలేదని చెప్పుకున్నాం కదా, ఒకసారి చెప్తాం. ఇక్కడ 17:30 క్యాండిల్ పైన బ్రేక్ అయింది. బ్రేక్ అయిన ఒక విక్కు, ఈ విక్కు ఈ విక్కు ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ జరగలేదు ఒకటి. ఇక్కడ వెంటనే మనకి ఇది ఏంటి, ఇది మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇవి హైలోలు తెలుసు కదా, స్వింగ్ హైలోలు. ఇది దాటి వెళ్ళలేదు. ఓకే, ఇది ఫెయిల్ అయింది అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదే రెసిస్టెన్స్లు మనకు నెక్స్ట్ డేకి పనిచేసింది. చూడండి ఇక్కడ ఇది డైరెక్ట్గా గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఈ రెసిస్టెంట్ని సపోర్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసింది. వెంటనే నెక్స్ట్ క్యాండిల్ 1 అవర్లోనే కిందికి వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి మరి, దీని కిందనే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నా మనకు ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే అక్కడే 3-4 గంటలు తిరిగింది. చూడండి 1 2 3 4 5 6 అవర్స్ తర్వాత డౌన్ బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళొచ్చు 15 మినిట్స్లో, కానీ బ్రేక్అవుట్ మాత్రం 1 అవర్లో చూసుకోవాలి. ఎంట్రీ మీరు 15 మినిట్స్లో చూసుకున్నా కూడా బ్రేక్అవుట్ మాత్రం ఇట్లా 1 అవర్లోనే చూసుకోవాలి. ఓకే, ఇది అయిపోయిందిగా, ఇది ఫెయిల్ అయింది అనుకుందాం, ఇది కూడా ఫెయిల్ అయింది అనుకుందాం, రెండు ఫెయిల్ అయ్యాయి. కానీ మన యాక్యురసీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. తర్వాత ఇది ఆ తర్వాత 28 అయిపోయింది. 29కి 17:30కి ఐలో మార్క్ చేశాను, డౌన్ సైడ్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా. ఈ 18:30 కింద ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాసు కిందికి వచ్చింది. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చిందో, మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి, నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు, వీడియో లెంత్ అవుతుందని. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ తర్వాత ఇది 29 అయిపోయిన తర్వాత 31st 30 30 17:30కి చూద్దాం ఒకసారి ఇక్కడ. ఓకే, ఇది 17:30. ఈ 17:30 అని చెప్తున్నాం, కానీ ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది 29th ఎంట్రీ తీసుకున్నది ఎప్పటి వరకు వస్తుంది, నెక్స్ట్ డే 30th డే టు 15:30 వరకే వస్తుంది. ఎక్స్పైరీ 15:30 లోపు కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మనము ఒక 1 అవర్ ముందే క్లోజ్ చేసుకోవడం బెటర్ చాలా. లేదంటే మనకు మినిమం పాయింట్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. అదొకటి 2 పాయింట్స్ మనం క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఇంత కిందికి వచ్చిన తర్వాత మనం బుక్ చేయకుండా ఉండలేము కదా, బుక్ చేయాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ కానీ బుక్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఈ లోన్ టచ్ చేసి కిందికి వచ్చింది, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అంటే 9:30 నెక్స్ట్ డే 9:30కే, మార్నింగ్ 9:30కే బుక్ చేసుకొని కూర్చోవచ్చు. మళ్ళీ ఎంట్రీ తీసుకుందామా అంటే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ 17:30 క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అది ఎటు సైడ్ బ్రేక్ ఇస్తుందో అటు సైడ్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, డౌన్ సైడ్ మినిమం పాయింట్స్ వచ్చింది, వచ్చాయి. చూడండి దీని కింద ఎంట్రీ 107 370, చూడండి 106 250, అంటే 1000 పాయింట్స్ వచ్చింది దాదాపుగా కిందికి డౌన్ సైడ్. ఓకే, ఇది దీని తర్వాత మళ్ళీ 17:30 ఇది ఇట్లానే చూసుకుందాం ఒకసారి. అప్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే, ఇక్కడ పైన బ్రేక్ ఇచ్చినా కూడా సరే ఒక స్టాప్ లాస్ తీసుకుందాం అనుకున్నాం కిందికి, కానీ అంతలోపే మనం 17:30 ఎక్కడుంది చూద్దాం ఒకసారి. ఇది 17:30 ఫామ్ అయింది. ఓకే, ఇది కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ ఇవ్వలేదు. చూడండి స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సరే ఒక స్టాప్ లాస్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఇది ఇంత గజిబిజిలో ఎందుకు స్టాప్ లాస్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఇక్కడ 17:30 ఫామ్ అయింది కదా, ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు. నెక్స్ట్ వన్ ఎక్కడ క్యాండిల్ బ్రేక్ అవుతుందో అక్కడ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ గమనించండి, ఈ విక్ వదిలింది, ఈ విక్కు మీద మళ్ళీ స్ట్రాంగ్ బ్రేక్ రావాలి, అప్పుడు మనం ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. కానీ ఇది చాలా చిన్నగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్ ఇచ్చింది స్ట్రాంగ్గా, కానీ ఇక్కడ విక్కుతోటి వదిలింది. విక్కుతోటి వదిలినప్పుడు మనకు కొంచెం డౌట్గా తీసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ దీని తర్వాత వస్తేనే తీసుకుందాం అనేది. ఓకే, ఆ తర్వాత 17:30 ఇక్కడ 31st డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చినా కూడా ఇది ఆల్రెడీ మనకి ఇందులోనే ఉన్నది కదా, ఈ నిన్నటి క్యాండిల్ 17:30 ఇందులోనే ఫామ్ అవుతుంది. బ్రేక్ అయితే ఐదర్ అప్ సైడ్ బ్రేక్ కావాలి, లేదంటే డౌన్ సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు ఆగాలి. ఓకే, రెండు విధాలుగా. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదు, మళ్ళీ వెంటనే 17:30 క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ లేదు ఈరోజు మొత్తం. చాలా సింపుల్గా అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది ఇక్కడ ఈరోజు ఎంట్రీ లేనట్టే అనేది. ఎందుకంటే ఇక్కడ
సపోర్ట్‌లో ఉంది. ఇక్కడ రెసిస్టెంట్‌లో ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకు నో యూజ్ అన్నమాట. ప్లస్ సాటర్‌డే, సండే మనకంత మొమెంటమ్ ఉండదనేది మనం ఫస్ట్ పెట్టుకున్న వీడియోలో చెప్పుకున్నాం. సింగిల్ క్యాండిల్‌తోనే ఎంట్రీ అనేది ఒక వీడియో పెట్టుకున్నాం. అది చూడండి. కావాలంటే అందులో 16:30 క్యాండిల్ ఫార్మ్ అయ్యేటట్టు చెప్పుకున్నాం. ఇప్పుడు 17:30 క్యాండిల్. అంటే ఒక్కొక్క క్యాండిల్‌కి టైమ్ ఫ్రేమ్‌ని బట్టి కూడా మనకి మెజర్‌మెంట్స్ చేంజ్ అయితున్నాయి. క్యాలిక్యులేషన్ చేంజ్ అయితుంది. ప్లస్ ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ కూడా చేంజ్ అవుతుంది. అది కూడా గమనించండి. కావాలంటే ఆ వీడియో చూడండి. అది కూడా మీకు కొంచెం నాలెడ్జ్ అర్థమవుతుంది. ఈ 17:30 క్యాండిల్ గురించి మాత్రం చాలా సింపుల్‌గా ఉంది చూడండి. ఇక్కడ 17:30 ఫార్మ్ అయింది. నెక్స్ట్ ఓకే. ఈ రెడ్ క్యాండిల్, ఈ లైన్ కనపడుతుంది కదా, ఇది రెడ్ క్యాండిల్. ఆ తర్వాత కింద బ్రేక్ ఇచ్చింది. డౌన్ సైడ్ ఎంట్రీ, ఈ క్యాండిల్ కింద ఎంట్రీ రీటెస్ట్ తీసుకొని మరీ వచ్చింది. ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మరీ వచ్చింది. ఓకే. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మళ్ళీ నెక్స్ట్ డే ఓకే. ఇక్కడ 9:30 కాదు, అందులో 9:30 వరకే బుక్ అయింది. ఆ తర్వాత ఇంకా వచ్చేసింది కింద 11:30 వరకు, 15:30 వరకు వచ్చేసింది. ఎక్స్పైరీ వరకు కిందికి వచ్చింది టోటల్గా. నెక్స్ట్ 17:30 ఇది. ఇక్కడ పైకి పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది రెసిస్టెంట్గా ఫామ్ అయింది ఆల్రెడీ. ఓకే. ఇది రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. ఇది కూడా రెసిస్టెన్స్ అయిపోయింది. అంటే ఇంత పెద్దగా రెసిస్టెన్స్ ఉన్న తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. లాజిక్ ఆలోచించండి ఒకసారి. ఓకే. ఇది కూడా రెసిస్టెన్స్ అయిపోయింది. కింద బ్రేక్ అయిన తర్వాత మనం వెంటనే రెడ్లోకి మార్చుకుంటాం. ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఎక్కడ? దీని కింద ఎంట్రీ. ఈ లైన్ వేస్తున్నాను చూడండి. ఎందుకు దీని కింద ఎంట్రీ? స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మళ్ళీ ఎన్ని గంటలు చూడండి. 20 అంటే 8:30కి బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ మార్నింగ్ 9:30, 10:30 వరకు ఇక్కడే ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ కింద, అంటే ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది మనకు, డైరెక్ట్గా దొరకదు. ఒకవేళ కిందికి వస్తున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే ఎంట్రీ తీసుకుంటే కూడా నో ప్రాబ్లం. సింగిల్ క్యాండిల్లో మనకు కొన్ని పాయింట్స్ మాత్రమే వచ్చాయి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేయడానికి కూడా వీలు లేకుండా వచ్చేసింది చూడండి స్ట్రాంగ్గా. చిన్న క్యాండిల్ వస్తే దొరుకునేమో, అట్లాగైనా 1200 పాయింట్స్ వచ్చాయి. ఓకే. ఇక్కడే ఉండిపోయింది ఇంకా 1200 పాయింట్స్, 1800 పాయింట్స్. కాకపోతే కొన్ని పాయింట్స్ వచ్చాయి. అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసి పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే అది యూజ్ అవుతుంది. లేదు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి నో యూజ్. ఓకే. కానీ స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది, అది కూడా ఆలోచించండి. మనకు బ్రేక్అవుట్ జరగాలి, కాకపోతే ఇంత పెద్ద క్యాండిల్ జరిగినప్పుడు అవాయిడ్ చేయడం బెటరు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే. కానీ వచ్చిన ట్రేడ్స్ 3 ట్రేడ్స్ చూశారు కదా, 2 ట్రేడ్స్ 1000 పాయింట్స్ అబోవ్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ 17:30 కింద బ్రేక్ ఇచ్చింది, ఎంట్రీ కిందికి వచ్చేసింది టోటల్గా. ఓకే. ఈ విక్ కింద గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, దాదాపుగా 103, 105 నుంచి చూడండి 99 ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్. ఎక్కడ ఎగ్జిట్ అయినా కూడా దాదాపుగా 2800 పాయింట్స్, 3000 పాయింట్స్ వచ్చింది. ఇంకా విక్కు కిందికి వచ్చేసింది చూడండి. ఇంతవరకు వచ్చింది అంటే దాదాపుగా 3000 4000 పాయింట్స్ వచ్చింది. ఓకే. సింగిల్ డే 4000 పాయింట్స్. ఇంకా లాజిక్ ఏం కావాలి? అర్థమైంది కదా. స్టాప్ లాస్ కూడా మనకు చిన్నగానే వస్తుంది చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడే స్టాప్ లాస్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ బ్రేక్ అయిన క్యాండిల్ పైననే ఎంట్రీ స్టాప్ లాస్. నెక్స్ట్ 17:30 అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, దీనిపైన ఎంట్రీ మినిమం వెంటనే రెసిస్టెన్స్ ఉంది, గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇక్కడ దాటి పైకి పోతేనే మళ్ళీ లాంగ్, ఇది దాటి వెళ్ళలేదు, మిడిల్ ఆఫ్ వరకే వెళ్ళింది, కిందికి వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి పాయింట్స్ అర్థమైపోవాలి, ఈ మధ్యలోనే ఉంది, ఎక్కువ పాయింట్స్ లేవు అనేది కూడా మనకు అర్థమైపోవాలి. ఓకే. నెక్స్ట్ 17:30 ఇది చూడండి. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ అర్థమైంది కదా. వెంటనే రెసిస్టెన్స్ ఉంది, కింద సపోర్ట్ తీసుకుంది, అంటే బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ కావాలి, బ్రేక్ అయితే డౌన్ సైడ్ బ్రేక్ కావాలి. ఓకే. ఇక్కడ 17:30 మనకి ఫామ్ అయింది, పైన బ్రేక్ అవ్వలేదు, కిందికి బ్రేక్ ఇచ్చింది. కింద బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్, ఈ విక్ వదిలింది చూడండి, విక్ వదిలిన క్యాండిల్ పైన స్టాప్ లాస్ రీటెస్ట్ చేసుకొని మరి కిందికి వచ్చింది. ఓకే. ఎన్ని పాయింట్స్ వచ్చింది? దాదాపుగా ఇక్కడ 17:30కి వదిలేద్దాం, ఇక్కడ 15:30కి వదిలేద్దాం, 14:30 సింగిల్ క్యాండిల్లోనే
వచ్చింది అంతెందుకు, ఈ క్యాండిల్లోనే మనకి పాయింట్స్ ఇచ్చాయి. ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 1759 పాయింట్స్ ఇచ్చింది. రీటెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి ఫార్మేషన్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని 4:30 వరకు 5:30 వరకు ఎక్స్పైర్ అయిపోతుంది కనుక 4:30 వరకు ప్లాన్ చేసుకున్నా కూడా 16:30 ఓకే, అలా అయినా 2000 పాయింట్స్ వచ్చింది. ఇట్లా 4:30 వరకు చూసుకున్నా కూడా చూడండి ఒకసారి 2000 పాయింట్స్ వచ్చింది. 2 ఎంట్రీలు వచ్చాయి ఆ రోజు. ఇక నెక్స్ట్ 17:30 అప్ సైడ్ బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన క్యాండిల్ పైన ఎంట్రీ, క్యాండిల్ కింద స్టాప్ లాస్. రెసిస్టెన్స్ ఇది రెసిస్టెన్స్ అవుతుంది కదా, అప్పుడు ఇది తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 ఫామ్ అయ్యాయి కనుక ఇది తీసేసుకోవచ్చు. ఇది కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది ఫ్రెష్, ఇది ఫ్రెష్ది కాదు. ఒకసారి చూడండి, ఇది ఫ్రెష్ కాదు. ఇది ఆల్రెడీ దీని కింద అయిపోయింది. రెండు రకాలుగా అయిపోయింది, కానీ ఇది ఫ్రెష్ది కాదు కనుక ఇది తీసేది. ఇది ఫ్రెష్ రెసిస్టెన్స్ అవుతుంది, ఇది కూడా ఫ్రెష్ రెసిస్టెన్స్ అవుతుంది. డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ పాయింట్స్ లేవు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఈరోజు చూడండి 17:30 క్యాండిల్కి హైలో మార్క్ చేశాను. అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్రెష్ ఉన్నది, అయిపోయింది దీని మ్యాటర్. ఓకే, ఇప్పుడు వెళ్తే ఐదర్ ఇక్కడ వరకు వెళ్ళాలి, వెళ్తే డౌన్ బ్రేక్ అయితే ఇక్కడ వరకే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి, లేదంటే డౌన్ బ్రేక్ ఇస్తే ఇంకా కిందికి వెళ్ళాలి. ఓకే, ఎంత సింపుల్గా ఉందో చూసారుగా, చాలా సింపుల్. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం కూడా ఎక్కువ టైం పట్టదు. అర్థం చేసుకున్న వాళ్ళకు 1 డే ఆర్ 2 డేస్లో మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. నెక్స్ట్ నుంచి ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి, ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. టార్గెట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మినిమం 1000-2000 పాయింట్స్ ఆర్ డైరెక్ట్గా పడిపోతుంది మార్కెట్, డైరెక్ట్గా పైకి వెళ్తుందంటే 3000-4000 పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. ఇలా ఉన్నప్పుడు కూడా మనకు ఎంట్రీ ఎంత పాయింట్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేషన్ కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇంత సింపుల్గా ఉన్న వీడియోని తప్పకుండా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో 10 మందికి షేర్ చేసే విధంగా చూడండి, తెలియజేసే విధంగా చూడండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.